9 నెలలు బాబు గారు గవర్నమెంట్ ఎలా ఉందన్న అసలు? చాలా బాగుంది. రాష్ట్రం కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెంది అది అదేవిధంగా ఇప్పుడు ఈ సూపర్ 6 పథకాలు ఏ అమలు చేయలేదని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంత ఏం లేదు. ఒక్కొక్కటి అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది. గ్యాసు, ఉచిత గ్యాసు, త్వరలో బస్సు లేడీస్కి ఉగాదికి ఎప్పుడో ప్రారంభిస్తున్నాడు. అట్లా కొంచెం కొంచెం ఒక్కొక్కటి రాష్ట్రం కొంచెం వెనకబడింది కదా అప్పుల్లా, అవి తీర్చుకుంటూ మళ్ళీ ఈ పథకాలు సూపర్ 6 అమలు చేస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ప్రతిపక్షం ఏం ఆరోపిస్తుందంటే వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతుంది అనేసి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆడ ప్రెస్ మీట్ పెట్టి చేశారు కదా నేను వంశీ గురించి. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ అంతా వీడియోలు కూడా వచ్చాయి కదా, వీడియోలు వచ్చున్నాయి. దానివల్ల కేసు ఉంటే చట్టం చూసుకుంటుంది. చట్ట ప్రకారం పోతూ ఉన్నాడు, చట్ట ప్రకారమే పోతున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే తప్పుడు కేసులు పెట్టి అధికారులను కానీ నాయకులను కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలు తీసి కొడతామనేసి ఆరోపిస్తున్నారు. అది తప్పు అనకూడదు, తప్పు అనకూడదు. కాకపోతే ఇంతకుముందు ఆయన కూడా చేస్తున్నాడు కదా ఈ పని. ఇంతకుముందు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చట్ట ప్రకారంగా అన్ని పగడ్బందీగా అన్ని చట్ట ప్రకారం ఉంటేనే అరెస్ట్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు. ఇంకా నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన వ్యవహారం ఎలా ఉంది అసలు? ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఆయన కూడా బాగుంది. ఫస్ట్ నెంబర్ 1 చంద్రబాబు నాయుడు. ఆయన ఆర్థిక శాస్త్రవేత్త. మామూలుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మీద దృష్టి పెట్టినాడు. రాష్ట్రం మీద పోలవరం కానీ, అమరావతి కానీ, ఇటు రోడ్లు విషయాలు కానీ, ఈ ఉచిత పథకాలు ఇస్తున్నాడు కదా, మన పింఛను కానీ కరెక్ట్ ఆయనకి ఇవ్వడం కానీ కొంచెం కొంచెం నిదానం కదా. ఇంకా చాలా ఉంది కదా, 4 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా చేసుకుంటా పూర్తి చేస్తాడు. సాటిస్ఫాక్షన్, పరిపాలన సాటిస్ఫాక్షన్. పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయన ప్రజాసేవకి కదా అంకితం. ఆయన గురించి ఏం చెడుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. గుడ్లు గోపురాలు తిరుగుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయట్లేదు ఆయన డిప్యూటీ సీఎంగా ఉండేసి అనేసి ఆరోపిస్తున్నారు. దానికి మీరే అధికారులు దానికి తగ్గ పిఠాపురం ఉంది కదా, అక్కడ అధికారులు ఉంటారు కదా, వాళ్ళు చేయకపోతే ఈయన వస్తాడు కదా. దృష్టి మాత్రం పిఠాపురం మీదే పెట్టుంటాడు. ఈ దేవుడు మీద తిరుగుతుంటాడు, ప్లస్ అది కూడా చూసుకుంటాడు. మళ్ళీ రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు, తిరుమల గురించి ఆలోచిస్తాడు, ప్రతి దేవాలయం గురించి ఆలోచిస్తాడు. అన్నీ మార్పు అయితే చెందిందా? ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందో మార్గంలో పోతూ ఉంది. కొంచెం నిదానంగా, కొంచెం అప్పులు తీర్చుకోవాలి కదా. అది మనం 2029లో మేము అధికారంలోకి రాబోతున్నాం అనేసి జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు. దానికి మీరేమంటారు? దానికి మనం చెప్పలేము, చాలా టైం ఉంది కదా. ఇది 9 నెలలే కదా అయింది, ఇంకా చాలా టైం ఉంది. అప్పుడు సంగతి అప్పుడు. ప్రజెంట్ మాత్రం సక్సెస్. చంద్రబాబు మాత్రం నంబర్ 1. థ్యాంక్ యూ. ఓకే.